ఈ ప్రకృతిలో మనం కలిగి ఉన్నవి, మనం అనుభవిస్తున్నవన్నీ భ్రమ అని మర్చిపోవద్దు. భ్రమాన్ని గుర్తెరిగి దేనితోనూ ఎవరితోనూ కూడా ఎక్కువ అనుబంధం ఏర్పరచుకోవద్దు. ఫినిషింగ్ టచ్. భ్రమ అని గుర్తెరుగు. నువ్వు కలిగి ఉన్న బంధాలు భ్రమే, నువ్వు ఏర్పరచుకున్న అనుబంధాలు భ్రమే. అనుబంధాన్ని బట్టి బాధ్యతలు నెరవేర్చడం వేరు, అనుబంధాలకు అతుక్కుపోవటం వేరు. మళ్ళీ ఒకసారి చెబుతా, మీకు ఈజీగా అర్థమైద్ది. అనుబంధాలను బట్టి, బాంధవ్యాలను బట్టి బాధ్యతలు నెరవేర్చడం వేరు, నెరవేర్చాలి. కానీ అనుబంధాలకు అతుక్కుపోకూడదు, డేంజర్. ఎందుకంటే ఏ బంధం మనతో స్థిరముగా ఉండదు. పచ్చి నిజం, పచ్చి నిజం. నా పిల్లలు 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 అని నేను అనుకుంటాను. వాళ్ళని విడిచి నేను పోవచ్చు, నన్ను విడిచి వారు పోవచ్చు. గ్యారంటీ కార్డు ఎవడు తెచ్చుకోవాలా? స్తోత్రం. నా భార్య నా భార్య నా భార్య నా భార్య, ఓకే. నిన్ను వదిలి ఆమె పోవచ్చు, ఆమెను వదిలి నువ్వు పోవచ్చు. ఎవరు కార్డు తెచ్చుకోవాలా? దేవుని దగ్గర నుండి. నా భర్త నా భర్త నా భర్త నా భర్త, ఓకే. నువ్వు వెళ్ళిపోవచ్చు, లేదా ఆయన వెళ్ళిపోవచ్చు. నా ఆస్తి నా ఆస్తి నా ఆస్తి, నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు, ఓకే. నువ్వు పోవచ్చు, నీ ఇల్లు ఏడే ఉండొచ్చు. లేదా నువ్వు ఉండగానే అప్పుల పాలై నీ ఇల్లు పోవచ్చు. కొంతమంది ఎంతగా ఫిక్స్ అయిపోతారు, ఎంతగా ఈ అనుబంధ బాంధవ్యాలకు పెనేసుకుంటారంటే, అవి పోయేటట్టుంటే అంతకంటే ముందు నేనే పోతానని ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతారు. నా పిల్లలే నా ప్రపంచం, నా ఇల్లే నా ప్రపంచం, నా పిల్లలే నా ప్రపంచం, నా సంసారమే నా ప్రపంచం అని బాగా అతుక్కుపోయి బతుకుతారు. పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు, పిల్లలు బాగా చూసుకుంటారనే కలలుగంటారు. పిల్లలేమో తెలియని స్థితిలో విషం కక్కుతారు, అది జీర్ణించుకోలేరు. ఇలాంటి చేదైన అనుభవాలు వస్తాయని ఊహలో కూడా అనుకోరు, కానీ జరుగుతాయి. అప్పుడు విరక్తి చెంది ప్రాణం తీసుకుంటారు. ఎన్ని జీవితాలో అలాగా. అందుకే మళ్ళీ చెప్తున్నా, అనుబంధాలు బంధాలు అనేవి దేవుడు ఏర్పరచినవే కాదని నేను అన్ను. వాటిని బట్టి నీకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చడం వరకే నీ పని, నా పని. అంతేగాని వాటికి అతుక్కుపోకూడదు. ఎంతమందికి అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది? వేటికి అతుక్కుపోకూడదు? నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అన్నాడు యాకోబు. పెద్ద కొడుకు తండ్రి పడకెక్కాడు, చేదు ఎదురైంది యాకోబుకి. మిగిలిన కొడుకులు యోసేపు నమ్ముకొని మోసం చేశారు. పిల్లలు 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 అనుకుంటే నెత్తి మీద మర్దన చేశారు, తైల మర్దన. విరక్తి చెందాడు. నా పిల్లలు అనుకున్నాడు దావీదు. సొంత చెల్లిని మోహించాడు అమ్నోను. తన ఉపపత్నులను సమీపించాడు అబషాలోము. ఏం పిల్లలరా, గుండె గాయమైపోయింది. కన్న కొడుకే శత్రువై తండ్రి ప్రాణాన్ని దియ చూశాడు. అరే రే 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 రే, ఇంతే నా బంధంలో ఉన్న మాయా. అరే జన్మనిచ్చిన తండ్రిని కదరా, నేను కన్న తండ్రిని కదరా. రాజ్యం కోసం, అధికారం కోసం నన్ను, నా ప్రాణం తీయ చూస్తావా? చూశాడు, అన్ని అనుభవాలు చూశాడు. ప్రజలతో ప్రయాణించాడు, కుటుంబీకులతో ప్రయాణించాడు, మనుషులతో వ్యవహరించాడు, అన్ని చూశాడు. ఒక దశలో ఈ బంధాలే స్థిరం అనుకున్నాడు, అనుబంధాలు శాశ్వతం అనుకున్నాడు. చివరికి ఆ భ్రమ నుంచి బయటపడ్డాడు, వాస్తవం తెలుసుకున్నాడు. పిల్లలు లేదు, పెద్దలు లేదు, భార్యలు లేదు, ఇంకొకటి లేదు, భర్తలు లేదు. దేవుడే నాయన కేంద్రం, దేవుడే కేంద్రం, దేవుడే కేంద్రం, దేవుడే కేంద్రం.